హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్ బై మోహనాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. సో the difference between the greatest and smallest 4-digit number using all the digits. అంటే ఇక్కడ మనకు ఒక 4 digits ఇచ్చాడు. ఈ 4 digitని యూజ్ చేసుకొని గ్రేటెస్ట్ నెంబరు స్మాలెస్ట్ నెంబరు రెండు రాసి వాటి డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. సో మనం ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రాద్దాము. గ్రేటెస్ట్ నెంబర్ ఎలా రాసుకోవాలి? 4 డిజిట్ అన్నాడు కాబట్టి 4. ఇప్పుడు అన్నిట్లో బిగ్ నెంబర్ ఫస్ట్ రాసుకోవాలి. అన్నిట్లో బిగ్ నెంబర్ 9. సో దాని తర్వాత బిగ్ నెంబర్ 704లో 7, 04లో నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ 4, తర్వాత 0 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది, మనకి గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది బై యూజింగ్ దీస్ 4 digits. అండ్ ఆల్సో we need one smallest number అంటే మనకి సేమ్ ఇది కూడా 4 digits ఉండాలి కాబట్టి మనం అన్నిటికన్నా స్మాల్ నెంబర్ ఏది? 0, తర్వాత 4, తర్వాత 7, తర్వాత 9. కానీ ఫస్ట్ ప్లేస్లో 0 ఉంటే 0కి వాల్యూ ఉండదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకోకుండా తీసుకుంటే 479 అనేది వస్తుంది. ఈ 479 అనేది మళ్ళీ 3 digitగా కన్వర్ట్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది 4 digit నెంబర్ కాబట్టి ఈ రెండు ప్లేసెస్ని ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవాలి? 0 ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి. లేదు అంటే స్మాల్ వాల్యూ నుంచి స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ వరకు మనకి ఎన్ని డిజిట్ నెంబర్ కావాలంటే అన్ని డిజిట్ నెంబర్ వరకు గివెన్ వాళ్ళు ఏది ఇచ్చిన డిజిట్స్ని యూజ్ చేసి రాసుకోవచ్చు అనమాట. సో మనం ఈ రెండు ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేసి రాస్తే ఏమవుతుంది? 4079 అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని, ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ వచ్చింది, స్మాలెస్ట్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. 9740 మైనస్ 4079. సో 0లో నుంచి 9 పోదు కాబట్టి మనం బారోయింగ్ తెచ్చుకోవాలి. బారోయింగ్ తెచ్చుకుంటే ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 9. 10లో నుంచి 9 పోతే 1. ఇప్పుడు సో ఇక్కడ నుంచి ఒకటి బారోయింగ్ వెళ్ళిపోయింది కాబట్టి 3 వస్తుంది. 3లో నుంచి 7 అనేది కట్ అవ్వదు కాబట్టి మళ్ళీ ఇక్కడ బారోయింగ్ తెచ్చుకుంటాం. అప్పుడు ఇక్కడ 1 లెస్ ఇక్కడ 6 మిగులుతుంది, ఇక్కడేమో 13 ఉంటుంది. ఈ 13లో నుంచి 7 కట్ చేస్తే 6 ఉంటుంది. 6 మైనస్ 0 6, 9 మైనస్ 4 5. సో మనకి ఇక్కడ కొన్నిసార్లు పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఈ బారోయింగ్ సమ్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు మనం తప్పు చేసామా రైట్ చేసామా అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ వచ్చిన ఇప్పుడు 5661 అనే నెంబర్ కరెక్టా కాదా మనం తెలుసుకోవడం కోసం ఈ లాస్ట్ 2 నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. 5661 ప్లస్ 4079 ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఇప్పుడు మనకి ఈ నెంబర్ రావాలన్నమాట. ఈ నెంబర్ వచ్చిందనుకో మనం చేసిన సబ్ట్రాక్షన్ ఇది కరెక్టే అనమాట వాల్యూ. ఒకవేళ పైనుండే నెంబర్ రాలేదనుకో మనం ఎక్కడో మిస్టేక్ చేసామని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఎడిషన్ చేసి చూద్దాం. 9 + 1 10, 1 క్యారీ ఓవర్, 6 7 6 13 + 1 14, 6కి 1 యాడ్ చేస్తే 7, 5కి 4 యాడ్ చేస్తే 9. సో 9740 అనేది మనకి వచ్చింది కాబట్టి సో మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ 5661 అనేది మనకి ఎక్కడుంది ఆప్షన్స్లో? డి ఆప్షన్లో ఉంది కాబట్టి మన ఆన్సర్ డి అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అండ్ ఆల్సో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.